శ్రీమాతే నమః. పొద్దున్నే లేచిన వెంటనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతే కరదర్శన. ఈ శ్లోకాన్ని చదువుకుని నిద్రలేమని చెప్పి మన ఋషులు చెప్పారు. అలాగే మన పెద్దవాళ్ళైతే మనకి చెప్తూనే ఉంటారు. లేవంగానే చేతులు చూసుకున్న శ్లోకం చదువుకున్నావా అని చెప్పి అడుగుతారు. వెంటనే మనం దాన్ని కొట్టి పడేస్తాం. పొద్దున్నే ఆ శ్లోకం చదువుకుంటే ఏమన్నా మనకు సంపద వచ్చేస్తుందా? ఏమీ రాదు అని చెప్పి మనం కొట్టి పడేస్తాం. కానీ దీన్ని ఎప్పుడు మనం ధార్మికంగానే ఆలోచిస్తున్నాం. అంటే ఆధ్యాత్మికంగా ఈ శ్లోకం చదివితే మనకి ఏదో సంపద వస్తుందని మాత్రమే ఆలోచించాం. కానీ మన ఋషులు దీనిలో ఎంత విజ్ఞానాన్ని పెట్టారు అనేది మనకి ఒక్కసారి అర్థమైతే ఇంక ఎప్పటికీ ఈ శ్లోకాన్ని చదవకుండా మీరు మంచం మీద నుంచి లేవరు తెలుసా? పిల్లలకి కూడా ఇదే అలవాటు చేస్తారు. మన ఇంటికి ఎవరైనా వచ్చారని అనుకోండి, ఒక్కోసారి ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏడవడము, ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కసారి కాళ్ళు లాగడము, తలనొప్పి రావటము, వామిటింగ్స్ రావటము జరుగుతుంది. అప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఏంటారు, వెంటనే దిష్టి తగిలినట్టుంది, ఎవరో వచ్చారు కదా, ఇప్పుడు ఆ దిష్టి కొట్టేసినట్టుంది, వెంటనే దిష్టి తీసే అంటారు. ఆ దిష్టి ఎందుకు తీసేయమంటారు? ఇప్పుడు ఏదైతే చూపు ప్రసరించిందో దాన్ని బ్రేక్ చేయాలి అంటే దృష్టి తీయాలన్నమాట. అలా దృష్టి తీసేస్తే ఏమవుతుంది, అది బ్రేక్ అయిపోతుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకం గురించే మనం తెలుసుకుందాం. అలా పొద్దున్నే లేచి చదివిన తర్వాత అప్పుడు భూదేవికి కూడా నమస్కారం చేసి అప్పుడు మనల్ని లేవమంటారు. అది కూడా ఈ ట్యూబ్ లైట్లు వేసుకోకుండానే ఆ చీకటిలోనే ఒకసారి ఇలా 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 రుద్దుకుని ఇలా చేతుల్లో చూసుకుని ఆ శ్లోకాన్ని చదువుకుని ఆ చేతుల్ని కంటి మీద పెట్టుకోమంటారు. మన శరీరం నిరంతరము శక్తిని ఉత్పాదన చేస్తుంది, అలాగే శక్తిని విసర్జన కూడా చేస్తుంది. అలా శక్తి విసర్జన చేసే కేంద్రాలు మన దేహంలో 24 ఉన్నాయి. ఆ 24లో కంటి నుంచి చాలా ఎక్కువగా శక్తి విసర్జన జరుగుతుంది అనమాట. మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, కంటితో సహా మన శరీరంలో చాలా కేంద్రాలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి కదా. అప్పుడు విద్యుత్ విసర్జన అనేది జరగదు. ముఖ్యంగా విద్యుత్ విసర్జన ఎలా జరగాలి, కంటి నుంచి మాత్రమే ఎక్కువగా జరుగుతుంది. మిగతా శరీర భాగాల నుంచి అంతగా విద్యుత్ విసర్జన జరగదు. మన శరీరంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు కొంతమంది బయటికి వెళ్ళిపోవాలి. అలా బయటికి వెళ్ళిపోతేనే మన శరీరం చాలా స్టేబుల్ గా ఉంటుంది, చాలా కరెక్ట్ గా ఉంటుంది. అలా వెళ్ళలేదు అని అనుకోండి, ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. అందుకే పెద్దవాళ్ళు లేచిన వెంటనే ఆ చేతులను చూసుకోమన్న కారణం ఏంటంటే అప్పటి వరకు ఎటు కదలకుండా చాలా స్థిరంగా, ఈ ఐబాల్ కూడా, కనుగుడ్లు కూడా కదలకుండా అలాగే స్థిరంగా ఉంటాయి కదా, అప్పుడు కాస్త శక్తి కేంద్రీకృతం అవుతుంది. అంటే కంటి ద్వారా శక్తి విసర్జన జరగాలి. మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో కంటి ద్వారా ఏ శక్తి అయితే విసర్జన జరగాలో అది జరగకుండా అక్కడ కేంద్రీకృతం అయిపోతుంది. అలా కేంద్రీకృతం అయిపోయిన ఆ కళ్ళని ఒక్కసారి నిద్ర లేచి కళ్ళు ఇలా తెరిచి చూసాము అని అనుకోండి, బాగా బ్రైట్ గా ఉన్న లైట్ ని చూసాము అని అనుకోండి, వెంటనే కంటికి జబ్బులు వస్తాయి అన్నమాట. అందుకే నిద్ర లేచి లేవంగానే ఆ చీకటిలోనే చేతులను ఒకసారి రుద్దుకుని ఆ శ్లోకం చదువుకుని ఒకసారి మళ్ళీ చేతులు రుద్దుకుని కంటి మీద పెట్టుకోమంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ట్రా ఏదైతే శక్తి ఉత్పాదన జరిగిందో అది కళ్ళలో నుంచి ఈ చేతుల్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మన శరీరంలో మిగతా పార్ట్స్ ఏవైతే శక్తి ఉత్పాదన చేస్తున్నాయో కంటి నుంచి ఏదైతే విసర్జన జరిగిందో అది మళ్ళీ మన శరీరం మీద పడి ప్లస్ మైనస్ రెండు కలిపి న్యూట్రల్ గా అవుతుంది అనమాట. అంటే మన శరీరం సమస్థితికి వస్తుంది. అప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, ముఖ్యంగా కంటి సమస్యలు రావు. కంటి సమస్యలు ప్రతిరోజు ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ అలా బ్రైట్ లైట్ ను చూడకుండా మంచం మీదే ఉండగా ఆ చీకటి వెలుగులోనే చేతులను చూసుకుంటూ ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఒకసారి చేతిని కండ్ల మీద పెట్టుకుంటారో ఎటువంటి కంటి జబ్బు రాదు. అలా కంటి జబ్బులు రాకుండా మన ఋషులు మనకిచ్చిన అద్భుతమైన కళ్ళజోడు అన్నమాట అది. ఎండలోకి వెళ్ళినప్పుడు కంటికి రక్షణగా ఎలా అయితే కళ్ళజోడు పెట్టుకుంటామో, నిద్రపోయినప్పుడు మనం వెంటనే లేచాక కంటికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఈ శ్లోకాన్ని మనకి చలువ కళ్ళజోడులాగా ఇచ్చారనమాట మన ఋషులు. అది అర్థం చేసుకోకుండా ఇది ధార్మికంగా మాత్రమే చూసాం కాబట్టి దాని వెనకాలన్న విజ్ఞానాన్ని మనం గమనించలేదు కాబట్టి దాన్ని కొట్టి పాడేస్తాం. అసలు దాదాపుగా నిద్ర మంచం మీద నుంచి లేచిన వాళ్ళు ఈ శ్లోకాన్ని బహుశా ఎవరూ చదవట్లేదు అంటే అది అతిశయోక్తి ఏం కాదేమో, ఎందుకంటే అని చెప్పి కొట్టి పాడేస్తాం కాబట్టి. మనం ఈ మన్మధుడి కథలో చూడండి, పరమేశ్వరుడు కళ్ళు తెరవంగానే మన్మధుడు భస్మమైపోయాడు అని చెప్పి మనం చదువుకుంటాం కదా. ఆ థర్డ్ ఐ ఏదైతే ఉందో అంటే అక్కడ కేంద్రీకృతమైన శక్తి ఏదైతే ఉందో ఒకసారి ఇలా తెరవంగానే మొత్తం భస్మం అయిపోయింది.
ఈ శక్తి అందరిలోనూ ఉంటుంది, కాకపోతే కొంతమందిలోనేమో తక్కువగా ఉంటుంది, కొంతమందిలోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. అది మనం తెలుసుకోలేం కాబట్టే అన్నింటినీ మూర్ఖత్వంగా మూఢంగా మనం కొట్టిపడేస్తాం. 1960లో పేపర్లో ఒకసారి ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటి అంటే, ఇది నాకు మా తాతగారే చెప్పారనుకోండి. రాయ్పూర్లో బల్జిత్ సింగ్ అనే ఒక వ్యాయామం చేసే అతనికి 22 సంవత్సరాలు ఉంటాయి. అతను ఉపాధ్యాయ దినోత్సవం రోజున అతనేమో ప్రదర్శన ఇస్తున్నాడు అనమాట. తన యోగ శక్తిని చూపిస్తున్నాడు. అప్పుడు చాలా మంది అక్కడ వచ్చి కూర్చున్నారు. ఆ స్టేజ్ మీద ఒక ప్రమిదను తీసుకొచ్చి పెట్టమన్నాడు. ఆ ప్రమిదలో ఒక ఒత్తిని మాత్రమే, అంటే పత్తితో చేసిన ఒత్తిని మాత్రమే పెట్టమన్నారు. అందులో నూనె గాని నెయ్యి గాని ఏదీ లేదు. ఆ బల్జిత్ సింగ్ ఆ ఒత్తిని అలా 30 సెకండ్ల పాటు అలా చూస్తే ఆ వత్తి పూర్తిగా నల్లగా అయిపోయి కాలిన వాసన అక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. అంటే 30 సెకండ్ల పాటు యోగ శక్తి చేత తన శక్తిని అలా ఒత్తి మీద కేంద్రీకృతం చేస్తే ఆ ఒత్తి కాలిపోయింది. అంటే ఎంత శక్తి కంటి చూపుకుంటుంది అనేది ఆలోచించండి. ఈ ప్రదర్శన భారతదేశంలో జరగడానికి ముందే లండన్ లో కూడా చేసి వచ్చాడట అతను. అలా చేస్తే ఎంతో మంది ప్రశంసలు అతనికి ఇచ్చారట. ఎంత అద్భుతమైన శక్తి కంటిలో దాగి ఉంది అనేది మనకి ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది కదా. అందుకే పొద్దున్నే లేవగానే ఈ కేంద్రీకృతమైన శక్తి ఇంకొకరి మీద ప్రసరిస్తే ఎటువంటి చెడు జరగకుండా ఉండడం కోసం మన కంటి చూపు బాగా ఉండాలి అంటే ఆ చూపు మన చేతుల మీదే కేంద్రీకృతం అవ్వాలి అన్నమాట. ఎంత అద్భుతమైన విజ్ఞానాన్ని మన పెద్దవాళ్ళు చెప్పారు చెప్పండి. దాన్ని మనం కొట్టి పాడేస్తాం. అలాగే ఈ శ్లోకం చదువుతూ చూసే ప్రక్రియను కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎలా అంటే, ఇలా చేతులు చూసినప్పుడు మన దృష్టి చేతి మధ్యలో పడాలన్నమాట. చేతి మధ్యలో ముందు పడి ఆ తర్వాత కిందకి వచ్చి ఆ తర్వాత పైకి రావాలి కళ్ళు. అంటే ఈ విధంగా కంటికి వ్యాయామం అక్కడే జరిగిపోతుంది. అలాగే గొంతుకి కూడా మనకి వ్యాయామం జరుగుతుంది. ఆ శ్లోకం చదవంగానే బిడ్డ పుట్టిన వెంటనే ఏమని ఏడుస్తుంది? కేరం అని ఏడుస్తుంది కదా. అలా ఏడవడం తన గొంతుకి వ్యాయామం. అలా ఏడవలేదనుకోండి చిన్నపిల్ల వెంటనే టప 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 టపమని కొట్టేస్తూ ఉంటారు డాక్టర్స్ అని ఒకేసారి. అప్పుడు ఏడవడం మొదలు పెడుతుంది. అంటే అప్పుడు తన గొంతులో నుంచి శక్తి వచ్చిందనమాట. ఆ గొంతుకి వ్యాయామం అలా కా అని జరిగితే ఆ వ్యాయామం జరుగుతుంది. కాబట్టి ఏడుపు కూడా చూడండి ఏ శబ్దంతో మొదలవుతుంది? కేర్ కేర్ అంటారు. పిల్లలు ఎలా ఏడుస్తారు అని అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉదాహరణ ఏం చెప్తారు? కేర్ కేర్ అని ఏడుస్తారు అని. ఈ కా అనే అక్షరం మన గొంతుకి వ్యాయామంగా పనిచేస్తుంది. అందుకే ఈ శ్లోకంలో కూడా కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతిని కాతో ఎందుకు స్టార్ట్ చేయించారు అంటే ఈ గొంతుకి కూడా వ్యాయామం జరగాలి. నిద్ర లేచిన వెంటనే నిద్రలో ఉన్న వ్యక్తిని ఒకసారి మనం లేపి ఏదైనా మాట్లాడమన్నాము అనుకోండి, వెంటనే ఉలిక్కి పడతారు. ఆ గొంతులో నుంచి మాట కూడా సరిగ్గా రాదు కదా. అందుకే నిద్రపోయే వాళ్ళని సడన్ గా నిద్ర లేపద్దు అంటారు. అలానే నిద్ర లేపిన వెంటనే మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారు? వాళ్ళు కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా నిలబడకండి అంటారు. ఎందుకు? అది వ్యవహారికంగా చూస్తే ఏమో ఎవరి మొహం చూస్తే ఏం జరుగుతుందో కాబట్టి, దేవుడి మొహం చూసావు అంటే మంచి జరుగుతుంది కాబట్టి పొద్దున్నే లేస్తే ఎవరి మొహము చూడకుండా దేవుణ్ణి ఎందుకు చూడమన్నారు అంటే, కనీసం ఈ చేతులు చూసుకోలేకపోయినా దేవుణ్ణి చూస్తే ఆ శక్తి ఆ దేవుడి మీదకి వెళ్తుంది. తద్వారా భగవంతుడి అనుగ్రహం మనకు ఉంటుంది అని చెప్పి ఈ ఆచారాలన్నింటినీ మనకి పెట్టారు మన పెద్దవాళ్ళు. కాబట్టి దేనిని కొట్టి పాడేయకుండా మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఈ కంటి మంత్రాన్ని మనం చదువుకుంటే కంటి చూపు శాశ్వతంగా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఈ శ్లోకాన్ని నేర్పించి నిద్ర లేవంగానే ఈ శ్లోకాన్ని చదివే అలవాటు చేస్తే వాళ్ళు ఇంకెప్పటికైనా స్పెట్స్ వాడే అవసరమే రాదు. ఇప్పటి కాలంలో చూడండి, 1వ క్లాస్ పిల్లోడి దగ్గర నుంచి వాడికి కళ్ళజోడు. పాపం వాడికి కళ్ళజోడు పెట్టుకోవడమే రాదు. వాడు తీసి పారేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు ఆ కళ్ళజోడు పెడుతూనే ఉంటారు. వీటన్నింటికి కారణం ఏంటి? మనం చేసుకుంటున్న పిచ్చి అలవాట్లు, మనకి ఇచ్చిన మంచి అలవాట్లని వదిలేయడం. ఇది ఒక్కటే కారణం. ఈ ఒక్క శ్లోకం చదవండి, పిల్లల చేత చదివించండి, కంటి చూపు బాగుంటుంది. ఎప్పుడైతే కంటి చూపు బాగుంటుందో మనం ఏం చెయ్యాలి అన్న ఒక ఆలోచన అనేది తడుతుంది. ఎప్పుడైతే అద్భుతమైన ఆలోచన వస్తుందో మనం ఏదైనా సాధించగలుగుతాం. ఏదైనా సాధించగలిగాము అంటే అర్థం ఏంటి? అది సంపదే కదా.
ఇక్కడ సంపద అంటే ఆరోగ్య సంపత్తు. ఆరోగ్యం మనకి బాగుంటేనే ఏదైనా సాధించగలం. కానీ సంపద అంటే డబ్బు మాత్రమే అని మనం లెక్క వేశాం కాబట్టి ఆరోగ్యాన్ని సంపదగా భావించలేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నా సరే నేను ఈ శ్లోకం చదివాను, నాకు డబ్బులు ఎక్కడొచ్చాయి, నాకు చదువు ఎక్కడొచ్చింది, నాకు బలం ఎక్కడొచ్చింది అని మనం ప్రశ్న వేస్తాం. ఇలా ప్రశ్న వేసే వాళ్ళకి మనం చెప్పవలసిన సమాధానం ఇదనమాట. ఈ శ్లోకం చదివితే ఇంత అద్భుతం ఉంటుంది కాబట్టి చదవండి అని చెప్పండి.